లగ్చర్ల దగ్గర కలెక్టర్కు అక్కడ స్థానికులకు పంచాయతీ జరిగింది 12:30 నుండి 1 గంట మధ్యలో. సో ఇక్కడ పోలీసులు మాత్రము నైట్ 1 గంట 2 గంటల మధ్యలో అక్కడ ఆ లగ్చర్ల గ్రామానికి చుట్టూన్న తాండలు రొట్టెబండ తాండా, మళ్ళీ పులి చెరువుల కుంట తాండా, అక్కింపేట్ అంటే కొన్ని విలేజ్లలో మళ్ళీ ఈ తాండాలలో ఈ నైట్ టైం పోయి వాళ్ళని అరెస్ట్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు కలెక్టరు ఒక మెజిస్ట్రేట్, ఓకే జిల్లాకు బాస్, ఆయనను చేయడం తప్పే, పిలుస్తే రారా, ఆ రైతులందరూ పిలుస్తే రారా, వీళ్ళు దౌర్జన్యంగా పోయి పిల్లలు పండుకున్నప్పుడు మహిళలు పండుకున్నప్పుడు పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ ప్రభుత్వానికి? అది కొడెంగల్ల మళ్ళీ ఆయన సొంత నియోజకవర్గంలో. బ్రదర్ ఇంట్లో ఒక కుట్ర ఉన్నది, ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ఈ భూములు మా చేతికి వచ్చేటట్లేవు, ఈ భూములు మేము తీసుకుంటట్లేదు, వాళ్ళ మీద మేము కేసులు తెచ్చట్లేదు, వాళ్ళంతా శాంతియుతంగా వాళ్ళు చేస్తుండ్రు, వాళ్ళని గెలకాలని పోయి వీళ్ళే గెలుక్కున్నారు. వాళ్ళు ఏం చేస్తే తంతారో ఆ మాటలన్నీ వాళ్ళని అన్నారు. ఆ ట్రాప్లో వీళ్ళు పడ్డారు. ఈ ట్రాపు కలెక్టర్ను కొడితే పెద్ద కేసు, అర్థమైందా? అధికారులను కొడితే ఇది, కానీ ఒక మెజిస్ట్రేషన్ కొట్టిందన్న ఫిగర్ నేషనల్ వైడ్గా ఇవ్వాలని ఇలా పూణే పేపర్ రాసింది ఇంగ్లీష్లో, తెలుసా మీకు? పూణే ఇంగ్లీష్ పేపర్ రాసింది, చాలా పేపర్లు, తెలుగు పేపర్లు ఇక రాయలే కానీ పూణే పెద్ద మెజిస్ట్రేట్ని కొట్టిండ్రు అని చెప్పేసి పెద్ద పేపర్లు రాసిండ్రు. నాకు ఫోన్లు చేసి మా మిత్రులు. ఇవాళ అంటే చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇవాళ ఎవరు కూడా ఈ మాట చెప్పలే. రైతులు ఆ రోజు ప్లాన్ చేసుకుని, నాకు సర్పంచ్ చెప్పింది, రైతులు వాళ్ళు ప్లాన్ చేసుకుని అంటే వంట వార్పు ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నారు, శాంతియుతంగా వాళ్ళు చేసుకుంటారు. ఈయన ఎక్కడికి పోయిండు, వాళ్ళు అక్కడికి వచ్చేటట్టుగా చేసారు. ఈడ సరే బీఆర్ఎస్ నాయకుడి గురించి నాకు సంబంధం లేదు, అందులో నేను మాట్లాడేది పబ్లిక్ గురించి. వీళ్ళ ప్లాన్ ఏంటంటే, ప్రభుత్వం ప్లాన్ ఏంటంటే పోయి వీళ్ళని రెచ్చగొట్టాలి, వీళ్ళు రెచ్చగొట్టాలి, ఎక్కడాక రెచ్చగొట్టాలి, వీళ్ళు తిరగబడి వీళ్ళని కొట్టాలి, వీళ్ళని కొట్టాలి, అర్థమైందా? పోయి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని గెలికి వాళ్ళతో తనలు తిని వాళ్ళతో కేసు పెట్టాలి. మామూలుగా ఫేక్ ఎన్కౌంటర్ ఎట్లయితే కదా, ఫేక్ ఎన్కౌంటర్ ఎట్లా చేస్తారు అనుకుంటున్నా? నేను చెప్తా అక్కడ చెప్తా, దీనికి సీక్వెన్స్ చెప్తా. నీకు ఫేక్ ఎన్కౌంటర్లు ఎట్లా చేస్తారు? నా తుపాకీ పట్టుకొని చేతిలో తుపాకీ పెట్టి ఇది పెడతా చూసినావా? సేమ్ ఆ టైప్లా ఇది వాళ్ళని పోయి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు కొట్టేటట్టు చేసి అక్కడి వరకు క్లోజ్ అయింది. పగలు క్లోజ్ అయింది. నైట్ ఇక వీళ్ళ ఆపరేషన్ స్టార్ట్. ఎందుకు వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళు దాడి జరగక ముందు ఉన్న స్కెచ్ ఏంటంటే, వీళ్ళు కొట్టగానే వీళ్ళ పైన అటాక్ చేయాలి, కేసులు పెట్టాలి, జైలుకు పంపాలి, భయభ్రాంతులను చేసి వీళ్ళ భూములు గుంజుకోవాలి, వీళ్ళ నిస్సహాయాలను చేయాలి. నిస్సహాయాలు ఎప్పుడైతారు? వీళ్ళ మీద కేసులు అయినప్పుడు అవుతారు. లోపల తీసుకుపోయి 3rd డిగ్రీ పెట్టినాం అనుకో, ఎవడెవరు గట్టిగా మాట్లాడుతుండో వాళ్ళని ఎక్కియాలి. అసలు ఎవరెవరు వీళ్ళ లీడర్లు కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టగానే వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టగానే నైట్ అరెస్ట్లు అయింది, ఇంటర్నెట్ కట్ చేసిండ్రు, కరెంటు బంద్ చేసిండ్రు, లేడీస్ పోలీసులు అందరినీ ఏ విధంగా రజాకార్ అనేటోడు చేసిండో ఆ విధంగా దాడి చేసిండ్రు, కొట్టిండ్రు, తీసుకుపోయి లోపల వేసి 3rd డిగ్రీ ఎక్కించిండ్రు, ఇవాళ జైళ్ళలో పంపిండ్రు. పరిస్థితి ఏంటంటే, అక్కడ ఎవరైతే కొట్టాడుతారో వాయిస్ ఉంటారో వాళ్ళు జైలు ఉండరు కదా, మాట్లాడేటోళ్ళు లేరు కదా, పోలీస్ పహారా మధ్యలో ఇప్పుడు గ్రామాలు వచ్చేసినాయి కదా, భూములు గుంజుకుంటారు. ఇక అంటే ఇట్లా చూస్తూ ఊకుంటారా ఇక ఎవరు? బ్రదర్ ఇవాళ అందుకని అంటున్నా బ్రదర్, ఈ సంఘాలు మాట్లాడదు బ్రదర్. ఆల్ఫర్స్ ఇవాళ కమ్యూనిస్ట్ ఏడగా, ఇవాళ భూ పోరాటం కనబడుతుంటే కమ్యూనిస్టు దిగేది, అర్థమైందా? ఇవాళ ఏడున్నారు కమ్యూనిస్టులు, ఆల్ఫర్స్ ఇవాళ. అందుకని మనం ఎవరిని అడగద్దు బ్రదర్, వాడిని మీద ఎందుకు రమ్మనాలే? దీనికి బాసు ఇవాళ నువ్వు నాకు చట్టం తెచ్చినావు, మా చట్టం నిన్ను కాపాడుతుందని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండు. నాకెందుకు బ్రదర్? ఇప్పుడే విడుదలైనాక వాళ్ళని ఢిల్లీకి తీసుకుపోతా, రాహుల్ గాంధీనే అడుగుతాను నేను. రేపు మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే బాధితులు అందరిని తీసుకొని రాహుల్ గాంధీ దగ్గర పోతాం, మాకు రాహుల్ గాంధీ సంబంధం. మహారాష్ట్ర ఎన్నికలు అయితే అక్కడ తీసుకొని పోతాం బస్సు పెట్టుకొని, అర్థమైందా? నువ్వు తెచ్చిన చట్టం ఏంటి, నువ్వు నాకు చెప్పింది ఏంటి, నాతో నోట్లు వేయించుకుంది, వీడు ఫాల్తుగాడు, వీడు దొంగని తెలిసి మేము మొన్న 2018 ఒడగొట్టినాము. రాహుల్ గాంధీ నీ మాటలు విని మా కోడంగారు వీళ్ళు ముఖ్యమంత్రి అవుతారని తెలిసినా కానీ మేము మేము నిలగొట్టినాము. నీవు ప్రియాంక గాంధీ వచ్చి మాకు మొత్తం నిరుద్యోగులను నౌకరిస్తాం, ఇది ఇస్తాం, మీ భూములు ఇస్తాం, మీ జాగాలు ఇస్తాం, మీకు రైతు బండి ఇస్తాం, గాడి గుడ్డిస్తాం అని వాడు ఏం చెప్పి నమ్మకుండా కానీ మీ ఆడలు నమ్మి మేము ఓట్లు వేసి మళ్ళీ గెలిపించినాం. వీడు దొంగని మాకు తెలిసింది, తెలియంగానే వీడిని ఒడగొట్టినాం. ఓటుకు నోట్లో వీడు దొరకగానే ఇస్తుంటారు ప్రజాక్షేత్రం ఉండొద్దని, వీడు ముఖ్యమంత్రి కాకుండా బదలే అని మేము అందరం కలిసి ఒడగొట్టినాం. నీ మాటని మేము నమ్మినాం అని చెప్పి వీళ్ళని తీసుకొని ఒక బస్సు వేసి తీసుకుపోయి మహారాష్ట్రలో
వాయినాలు ఒక తిప్పుడు తిప్పితే అప్పుడు అర్థమవుతాయి వాళ్ళ చట్టాలు ఎందుకు గుర్తుకొస్తాయి. నువ్వు ఇచ్చిన చట్టం ఏంది, ఇవాళ నీ చట్టం నీకు తూట్లు పడుతుంది, చట్టం నాకు రక్షణ లేకుండా చేస్తుంది, నీ చట్టాన్ని అడ్డం పెట్టి ఇలా కుట్ర చేసి బ్రదర్ ఇది ట్రాప్ 100%. ఆ ట్రాప్లో వీళ్ళు పడ్డారు. ఈరోజు ఎవ్వరు కూడా దాన్ని ఒరిజినల్గా ఛేదిస్తలేరు. ఎందుకంటే ఒక క్రిమినల్, ఒక దొంగ ముఖ్యమంత్రి అయినప్పుడు ఎటువంటి స్కెచ్లు వేస్తారో ఆ స్కెచ్లు పడ్డాయి. ఇవాళ ఇది ఒక్కటి కాదు, నీకు ఒక్కటి కనబడ్డది, చాలా కబ్జాలు అవుతుంది. ఇలా 144 సెక్షన్ పెట్టిన హైదరాబాద్లో 16 రోజులు ఇవాళకి. ఎన్ని రోజులు? 16 రోజులు. నా హైదరాబాద్ ఏంటిది, ది క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఈరోజు తెలంగాణలో దీన్ని నువ్వు ఎక్కడ గూగుల్లో కొట్టు హైదరాబాద్ అనగానే ఈరోజు కర్ఫ్యూ ఉండదు. కర్ఫ్యూ ఎందుకుంది? ఇదేమైనా మత కల్లోలు జరుగుతున్నాయా, ఏమైనా చంపుకుంటుండ్రా, ఏమైనా పొడుచుకుంటుండ్రా, ఎందుకైతుంది ఇక్కడ? నువ్వు కర్ఫ్యూ ఎందుకు పెట్టినావు? హైదరాబాద్ ఇమేజ్ పడేయాలి, ఇక్కడ ఇండస్ట్రియల్ అందరూ అక్కడికి పారిపోవాలి, ఎక్కడికి అమరావతికి పోవాలి. నువ్వు కర్ఫ్యూ పెడతావు, ఈయన అమెరికన్ ఇన్వెస్టర్స్తోని మీటింగ్, ఇక్కడ ఆల్రెడీ ఏవైతే కంపెనీలు నడుస్తూ ఉన్నాయో వాళ్ళ దగ్గర పోయి మిస్టర్ లోకేష్ వాళ్ళతో మీటింగ్ పెడతారు. హైదరాబాద్లో కర్ఫ్యూ ఉంది, ఇంకో చూడు నెల రోజుల పాటు కర్ఫ్యూ ఉందంటే పరిస్థితి. ఆ నెల రోజులు ఎక్కడెక్కడ కర్ఫ్యూ ఉంది తెలుసా? అయ్యాలా నెల రోజుల పాటు, నెల రోజులు కర్ఫ్యూ ఎక్కడెక్కడ ఉన్నది తెలుసా? లెబనాన్లో ఉన్నది, ఇరాన్లో ఉన్నది, పాలస్తీనాలో, గాజాలో. అదేందా ఇవాళ ఇటువంటి పరిస్థితి ఇక్కడ మొత్తం విదేశీ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. కాబట్టి నెల పాటు కర్ఫ్యూ ఉందనంటే అక్కడ పెద్ద అల్లకల్లోలం జరిగితే నెల ఉంటుంది. ఇక్కడ ఏం అల్లకల్లోలం అవుతుందని పెట్టిండ్రు. ఇటువంటి 144 సెక్షన్ అయితే ఎవరైతే పెడతారో చలో ఆఫీసర్కు రకలేవు, ఇక్కడ మన భూములు కబ్జా చేస్తున్నాం, ఎవరైతే బాగుంటే ఈ ఆఫీసర్ని పెట్టుకో. మన ఒక ఆయన బాధాప్త స్టేట్మెంట్, సుధీర్ బాబు నన్ను తీసుకొని డైరెక్ట్ బెదిరించిందని ఒక అడ్వకేట్, వాళ్ళ భూముల మీద పోతే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది మల్కాజ్గిరిలో. అసొంటని తీసుకొని పెట్టుకో. శ్రీనివాస్ రెడ్డి అమ్మ మన పని చేయడం అని చెప్తున్నాడు. దొంగలు బ్రదర్, దొంగ పాలన బ్రదర్. ఈరోజు చాలా డేంజర్ ఇది. చెప్తుంటావా? రైతులు తిరగబడి ఇవాళ అధికారులను కొట్టిందంటే ఇది కామా, ఇది కామా, అర్థమైందా? ఇది కామా, ఇది చాలా డేంజర్ సిగ్నల్. నేను అక్కడ ఏది మన 29 జీవో అప్పుడు చెప్పిన, ఇది రోడ్డు ఎక్కిందంటే ఇది చిన్న ఉద్యమం కాదు, చిలికి వాన అవుతుంది. ఇది చాలా నా పాత మీరు చూడండి, ఇది తెలంగాణ ఉద్యమం కాబోతుంది, మరో ఉద్యమం కాబోతుంది, తెలంగాణ రక్షించిన ఉద్యమం బ్రదర్. ఇక ఫ్యూచర్లో ఏ పాలకులు వచ్చినా నిరుద్యోగులతో కానీ రైతులతో పెట్టుకునే ఆలోచన కూడా మీరు చేయొద్దు. ఇలా రేవంత్ రెడ్డి అనే దొంగగాని కాదు, ఇవాళ ఎవడు ఆయన ప్లేస్ వచ్చి కూర్చున్నా, నీ జాగా కూర్చుంటా, నీ భూములు గుంజుకుంటా, నీ జాగా గుంజుకుంటా, మీ నౌకర్లు అమ్ముకుంటానంటే ఊకోరిగా. అర్థమైందా? ఇది 33 జిల్లాల తిరుగుబాటు. ఇవాళ మూడు గ్రామాల తిరుగుబాటు లెక్క చూడొద్దు, 33 జిల్లాల తిరుగుబాటు. ఇవాళ 29వ జీవో ఇక్కడిది కాదు జీవో, అదే తిరుగుబాటు అక్కడ కంటిన్యూ అయింది. నీ ఏడబోతే అది కంటిన్యూ అవుతుంది. ఇవాళ ఎక్కడికి వచ్చిందంటే నీ తెలంగాణ పోలీసు కూడా నువ్వు భయపడే కాడికి వచ్చింది. నీ తెలంగాణ పోలీసుకు నువ్వు భయపడే కాడికి వచ్చింది. నిన్న కూడా నేను సీఎంకి ఏది మూసి కింద నేను బుల్డోజర్ వేసి వస్తా, ఎవడెవడ పేరు ఇమ్మంటే నా పేరు ఇచ్చి వచ్చిన. ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చి వచ్చిన. నీ బుల్డోజర్కు నేను అడ్డం వస్తున్నా, ముందు నా తొక్కని. గవర్నర్ కూడా ఇచ్చిన, నా పేరు ఇలా తొక్కుతాడంట, నువ్వు నా పేరు నువ్వు సిఫారసు చేయి. మొదటి పేరు నాకు దమ్ముంటే ఆ డ్రైవింగ్ సీట్లు ఆయన్నే కూర్చోమను. బ్రేకులు అందాయి నాకు కాబట్టి నేను సామాన్లు ఎక్కిచ్చిన, లేక కోమరెడ్డి ఎక్కడెక్కడేసిన నడవది. బ్రేకులు అందకుంటే బ్రేకులు పైకి తెచ్చుకో నువ్వు, కానీ బండి నువ్వే నడపాలి, చేపించుకో అంతే. కొంత పైకి ఆయన తొక్కిస్తా అన్నాడు కదా అబ్బా, ఆయన తొక్కిస్తా అన్నాడు కదా. సామెల్ గీమెల్ కాదు, నువ్వేరా, నీకు నాకు ఫైట్, నువ్వేరా. ఇప్పుడు నువ్వు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 తెప్పించుకోవాలి. ఇక ఏది హైడ్రా మళ్ళీ మొదలు పెడితే మామూలుగా ఉండదు బ్రదర్, మామూలుగా ఉండదు. ప్రజల ఇవాళ ప్రజలు ఇన్ని రోజులు ఆలోచన చేసింది, ఏం చేసిందని 29వ జీవోలు నేర్పించింది, ఏం చేయాలో తెలుసా అని. ఆత్మహత్యలు కాదు, మన ఈపులు వాళ్ళ కొట్టాలని. ఇదివరకు చాలామంది చచ్చిపోయిన పిల్లలు, ఇవి కావు, ఇక మన తన్నుడు మొదలు పెట్టాలని. అట్లా నా అని చెప్పేసి వికారాబాద్లో నేర్చుకుంటారు, కొట్టిండ్రు. అర్థమైందా? అది ఇప్పుడు అంబర్పేటకు, ఎల్బీ నగర్కు, పటాన్ చెరువుకు ఇదంతా బాగుతుంది. ఇక అర్థమైందా? రాళ్ళ దెబ్బలు, చెప్పుల దెబ్బలు మామూలుగా ఉండదు ఇక సినిమా. కాబట్టి నువ్వన్నీ వదిలేసుకోవాలి, ఇవన్నీ మర్చిపోవాలి. చివరిగా అంటే నిన్న అంత అల్లాకొల్లారమైనాక ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మీలాంటి నాయకులు కావచ్చు, చాలామంది అక్కడ పోతే వాళ్ళని ఎందుకు అరెస్టులు చేస్తున్నారు, మరి ఎందుకు చేయవలసి వచ్చింది? ఈరోజు అక్కడ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిని కూడా నువ్వే ఇక్కడ కలెక్టర్ పైన దాడి చేయించినావు అని అరెస్ట్ చేశారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇవాళ బ్రదర్, ఇవాళ అక్కడ నడుస్తున్న రాజకీయం వేరు.
ఇలా నడుచుకున్న రాజకీయం వేరు. నేను అందుకని చెప్తున్నా, నేను నరేంద్రని పోటీ చేయమని ఎందుకంటున్నా రేవంత్ రెడ్డిని. నేను దిగుతాను, మన ఇద్దరం చూసుకొని రాను ఎందుకు. అందుకని బీఆర్ఎస్ బీజేపీ క్యాండిడేట్ని పెట్టకండి. బీజేపీ పెడతలే, ఎందుకంటే బీజేపీ రేవంత్కు సపోర్ట్గా వస్తాయి. బండి సంజయ్ ఇప్పుడు బీజేపీ నాయకుడు, హోంమంత్రి కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి యువజన కాంగ్రెస్ యువజన సంఘం అధ్యక్షుడు. రేవంత్ రెడ్డి యువజన సంఘం అధ్యక్షుడు. ఆయన బర్త్డే అయితే ఆయన రక్తదానం ఇస్తాడు, పేదల పనులు పంచుతాడు. అవునబ్బా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అభిమాన సంఘం అధ్యక్షుడు ఇప్పుడు ఆయన. అర్థమైందా? నువ్వు 29వ జీవో గురించి ఏం మాట్లాడిందో నువ్వు నా దగ్గర అన్నీ ఫోన్ మారింది కానీ అవన్నీ వినిపించింది ఇదివరకే. మా వాడిని 29వ జీవో అడ్డం పెట్టి ఒకరు ఇది సీఎం కూడా వీక్ దాన్ని చూస్తుంది. మా ఓడ అంట ఈయన అంటాడు ఈ సిపాయి. అర్థమైందా? ఇలా వాడు ఎట్లా మారిందంటే, బ్రదర్ ఈయన బర్త్డేకు నరేంద్ర మోడీ విజ్ చేసిండు, హ్యాపీ బర్త్డే ట్విట్టర్ అని. నాకు స్క్రీన్ షాట్స్ నేను చూపెడతా. అర్థమైందా నీకు? ఆయన కేంద్ర మంత్రులు అందరూ చేసిండ్రు, బండి సంజయ్ చేసిండ్రు, రాహుల్ గాంధీ చేయలే, ప్రియాంక గాంధీ చేయలే, సోనియా గాంధీ చేయలే, మల్లికార్జున ఖర్గే చేయలే. అర్థమైందా? బక్క జడ్సనేమో మూసీలో చేసిండు, మూసీలో ఆయన బర్త్డే చేసిండు. కేక్ ఉత్త కేక్, పైసలు నేను ఎందుకు పెడతా ఆయనకి? ఉత్త కేక్ పెట్టి నీళ్ళలో పంపితే అక్కడ ఆడ అందుకున్నాడు, సంఘం కాడ అందుకున్నాడు, దొరికింది అక్కడ. మా కోమటి వెంకరెడ్డి కావాలన్నా వీడియోస్ పెట్టినట్టు ఇటు చూడలేదని. ఈ వెంకరెడ్డి ఏం చేసిండు మళ్ళా, నేను ఇట్లా వానికి వీడియోస్ చూపించిన వాడి ముఖం ఇంత అయిందని ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేసిండు. అందరి మిత్రులు, అందరి ఎమ్మెల్యేలు మాట్లాడతారు నాతో కానీ నేను తిట్టనో లేడు, అందరు తిడతారు. ఈ వెంకరెడ్డి ఫోన్ చేసి వీడియో చూపెట్టాను ముఖం ఇంత అయిందని అంట. అర్థమైందా? అయితే అట్లా నీకు ఉన్నోళ్ళు మొత్తం వ్యతిరేకమే ఈరోజు. ఇది ఎవ్వరికి ఇష్టం లేదు. ఎట్లా పోతారా అని రోజులు లెక్క పెడుతుండ్రు. సంక్రాంతి ఎప్పుడు వస్తుందా, మహారాష్ట్ర ఎన్నికలు ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ఇంత తాడు దిగుతుందా అని చెప్పేసి ఇలా చూడని వాళ్ళు లేడు. అంటే ఈరోజు ఒక కామెడీ పీస్ లెక్క అయిపోయింది ఈయన పాలన. ఇలా నడిచే తెలంగాణలో నీ అంత పాలన పెద్ద పెద్ద డైలాగులు మనం కొట్టద్దు, పులికేసి పాలన అనాలి. నడిచే తెలంగాణ నడుస్తున్నది పులికేసి. ఇవాళ మనం ఢిల్లీకి పోవాలి. రాహుల్ గాంధీ మరి 2013 చట్టం తెచ్చినావు కదా, మా దగ్గర తూట్లు పొడుస్తుండు, మీరు దాడి చేసినా ఎప్పుడు చెప్పగానే మా ట్రాప్ మమ్మల్ని తిట్టి మేము కొట్టేటట్టు చేసిండ్రు, మా కొట్టేదాకా మమ్మల్ని తిట్టిండు, కొట్టేదాకా మమ్మల్ని తిట్టిండు, మీ జాగ గుంజుకుంటాం. రేవంత్ రెడ్డి అంటే పెద్ద హృదయంతో 10 లక్షలు ఇస్తున్నాను కలెక్టర్ అన్నాక కొట్టుకుంటారబ్బా. ఎవడన్నా కొడతారు, ఎవడన్నా తిరుగుబాటు చేస్తారు. నిన్న ఒక ఆడామె బాసరాల ఐఐటీలో చచ్చిపోతే ఎస్ఐ గల్లా పట్టుకుంది, ఆక్రోశం అబ్బా. ఎస్ఐ మీద కోపం ఆమెకు, ఎస్ఐ కేసు ఏం పెట్టలే. సిఐ నా బిడ్డ శవాన్ని నువ్వు ఎట్లా తీసుకుపోయినావు ఇట్లా గల్లా పట్టుకున్నది. ఆక్రోశం అబ్బా. నా ప్రాణ భయము, నా మానవం నేను కాపాడుకుంటావు, నా ప్రాణం నేను కాపాడేటప్పుడు, నా భూమిని నేను కాపాడుకుంటావు, నా స్వాస్థాన్ని నేను కాపాడుకునేటప్పుడు నేను తిరగబడతా, కొడతా. ఆ పొజిషన్కు నన్ను మీ అధికారులు, నీ ప్రభుత్వం తీసుకొచ్చింది రాహుల్ గాంధీ అని చెప్పి రాహుల్ గాంధీని పోయి మనం అడగాలి. ఇలా పాపం వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళు దాడి చేయలేదబ్బా, దాడి చేసేటట్టు వాళ్ళు చేసి వాళ్ళని జోపలు పెట్టి వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. అర్థమైందా? అది పులికేసి పాలన. థ్యాంక్ యూ, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు.